నమస్తే వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. పర్యటనలో భాగంగా వైసీపీ అధినేత జగన్ విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. స్టీల్ ప్లాంట్ను కాపాడతామని హామీ ఇచ్చిన కూటమి ఆ తర్వాత తమను మోసం చేస్తోందని వారు తెలిపారు. ప్లాంట్ను ఎలాగైనా కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు. దీనికి జగన్ సానుకూలంగా స్పందించారు. స్టీల్ ప్లాంట్ కాపాడుకునేందుకు తాము పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. వైసీపీ కార్మికులకు అండగా ఉంటామన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది. సార్ వైసీపీ అధినేత జగన్ కు మంత్రి కొల్లు రవీంద్ర సవాల్ విసిరారు. గురువారం నకిలీ మద్యం వ్యవహారంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ 3 మద్యం బాటిళ్లలో ఒక కల్తీ అని జగన్ అంటున్నారు. ఇల్లీగల్ మద్యం ఎక్కడ ఉందో చెప్పండి, దానిపై యాక్షన్ తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు చేసేది ఫేక్ ప్రచారం అని తేలితే విచారణకు సిద్ధమా? కల్తీ మద్యం వల్ల చనిపోయారని తప్పుడు కథనాలు రాసి ప్రచారం చేస్తున్నారు. వారిపై కఠిన చర్యలు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతి 3 బాటిల్కి ఒక బాటిల్ స్పూరియస్ లిక్కర్ ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, రండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చెప్తున్నారు కాబట్టి రండి, ఎక్కడుందో చెప్పండి. ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిద్ధంగా ఉంది, ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇలాంటిది ఎక్కడున్నా సరే యాక్షన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్రూవ్ చేయకపోతే ఖచ్చితంగా దీని మీద విచారణకి ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఫేక్ ప్రచారాలు చేసి ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించాలని మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి విధానాన్ని చూస్తే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఇదే కాదు, మీరు టెలికాన్ఫరెన్స్లో పెట్టి మీ నాయకులకి ఎవరు ఎలా చనిపోయినా దీంతోనే లింక్ చేయండి అని చెప్పి ఇవాళ మీరు ఒక నలుగురు మీ సోషల్ మీడియాలో మీ పేపర్లో మీరు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులో కర్ణాటక రాష్ట్రం జోకటి గ్రామానికి చెందిన షౌకత్ అలీ అనే గంజాయి స్మగ్లర్ మంగళవారం రాత్రి పట్టుబడినట్టు కాశీబుగ్గం సిఐ పి సూర్యనారాయణ తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన విలేకరులకు వివరించారు. బరంపూర్కు చెందిన అజయ్ కుమార్ బెహారా నుంచి షౌకత్ అలీ కిలో 5,000 రూపాయలు 3 కిలోలు గంజాయి కొనుగోలు చేశాడు. దీన్ని కర్ణాటకలో ఉన్న మహమ్మద్ పర్వేజ్ కు విక్రయించేందుకు మంగళవారం రాత్రి వస్తుండగా కాశీబుగ్గ ఎస్ఐ జి నరసింహమూర్తికి పట్టుబడ్డారు. దీంతో అతడి నుంచి గంజాయితో పాటు మొబైల్ ఫోన్ 400 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు నిందితుడిని పలాస కోర్టులో హాజరుపరిచినట్టు సిఐ తెలిపారు. ఫ్యామిలీ సర్టిఫికెట్లు సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓకి ఫిర్యాదు చేసిన బాధితుడు సీరపు వీరగని సింహాచలం వెళ్తే కాకినాడ రూరల్ మండలం రామనయ్యపేట గ్రామం రాయుడువారిపాలెం డోర్ నెంబర్ 2/56లో గల 154 గజాల్లో ఇల్లునను నా తండ్రి సీరపు గురుమూర్తి పోలీస్ కానిస్టేబుల్గా రిటైర్డ్ అయిన వచ్చిన డబ్బులతో ఒక పోర్షన్ నిర్మాణం చేశారని, అయితే నా తల్లి చీరపు రాసమ్మను నేను చెల్లి అక్క ఉన్నామని, అయితే అక్క చెల్లి పేరున 9వ నెల 12వ తేదీన రిజిస్ట్రేషన్ చేశారని, నాకు స్థలం ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేస్తే నా భార్య బిడ్డలతో ఎలా బతకాలని అడగ్గా నీకు సంబంధం లేదు, రిజిస్ట్రేషన్ అయిపోయిందని, ఇదిగో రిజిస్ట్రేషన్ కాగితాలను నాకు చూపిందని, అయితే ఫ్యామిలీ సర్టిఫికెట్లో నా పేరు లేకుండా సర్టిఫికెట్ తయారు చేసే ఉందని, దీన్ని గమనించి ఎంఆర్ఓకి తెలియబరచగా ఇది ఫేక్ సర్టిఫికెట్ అని వెంటనే చర్యలు తీసుకుంటామని పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేస్తామని ఎంఆర్ఓ కుమారి తెలియజేశారని మీడియా ముందు తెలిపారు. ఎక్కడిది కానీ రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నానని, లారీ డ్రైవర్గా పనిచేస్తున్నానని, నాకు న్యాయం చేయాలని కోరారు. అయితే ఇలాంటి వారిపై చర్య తీసుకుని నాకు న్యాయం చేయాలని ఎంఆర్ఓను వేడుకున్నారు. నా పేరు సీరపు వీరగని సింహాచలం. మా నాన్నగారు సీరపు గురుమూర్తి గారు, మా అమ్మగారు సీరపు రాసమ్మ. మా నాన్నగారు ఏపీఎస్పీ కానిస్టేబుల్ అయినప్పటికీ రిటైర్మెంట్ డబ్బులు వచ్చినప్పుడు రాయడిపొలంలో ఇల్లు కొన్నారండి, 154 గజాలు. అది ఒక పోర్షను ఖాళీ స్థలం అండి. ఇప్పుడు మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అమ్మగారి పేరు మీద ఉందండి. ఆవిడ నాకు ఎటువంటి హక్కు లేదని చెప్పేసి ఆడపిల్లలకి ఇదిగోండి ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికేట్ సృష్టించి ఆడపిల్లకి రాసేసానని మా ఆవిడ పురుడికి వెళ్ళి మొన్న 9 నెల 10వ తారీఖు వస్తే ఇంట్లోకి రానివ్వకుండా బయటికి గెంటేశారండి. ఇప్పుడు నేను మీడియా వారిని కొంచెం నాకు న్యాయం చేయమని కోరుతున్నానండి. ఎంఆర్ఓ కూడా నేను కంప్లైంట్ ఇచ్చానండి. రెండు వారు ఎండోర్స్మెంట్ ఇది మేము చేసింది కాదని ఎండోర్స్మెంట్ ఇచ్చారు. రిజిస్టర్ ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇచ్చానండి. కొంచెం మీడియా వారిని కోరేది ఏంటంటే నాకు పాప బాగున్నారండి, నాకు న్యాయం చేయమని కోరుతున్నానండి.
కొంచెం దయ ఉంచి నా మీద మీరు న్యాయం చేయాలని కోరుతున్నానండి. మీరు కాకినాడ నగరంలో అన్నం ఘాటి సెంటర్ వద్ద దళిత గిరిజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో కాన్షీరాం వర్ధంతి ఘనంగా నిర్వహించారు. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్సీరాం మణి ఐబత్తుల రామేశ్వరరావు డోకు బుర్రా భద్రం మాస్టర్ సాపే సుధాకర్ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో అన్నంఘాటి సెంటర్ వద్ద దళిత గిరిజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో కాన్సీరాం వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బహుజన సమాజాన్ని ఏకం చేయడం కోసం సైకిల్ యాత్రను చేపట్టారన్నారు. బహుజన రాజ్యాన్ని స్థాపించి దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు ఒక మహిళను ముఖ్యమంత్రి చేసిన ఘనత కాన్సీరాం పోరాటాల స్ఫూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధాంతం రాజు, మోర్తా కిరణ్ తదితరులు పాల్గొన్నారు. విగ్రహాన్ని ఇక ప్రతిష్ఠింపజేయడానికి గల కారణం మరి దళిత గిరిజన ముస్లిం క్రైస్తవ ఐక్యవేదిక తరఫున మరి మోజెస్ గారు ఎంతో గౌరవంతో మరి ఇక్కడ విగ్రహం ఇవ్వబడింది కనుక మరి ఆయనకి దళిత గిరిజన బీసీ క్రైస్తవ ఐక్యవేదిక అధ్యక్షులు జోగుపూర్ భద్ర మాస్టర్ గారు మరి చిన్న మేమంటోని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. కాకినాడ జిల్లాలో ఒక్కరోజు పర్యటనలో భాగంగా గురువారం రోజు కాకినాడలోని మత్స్యకారుల సమస్యలపై మత్స్యకారుల నాయకులతో జిల్లా కలెక్టరేట్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కాకినాడ జిల్లా ఎస్పీ పోలీస్ పెరేడ్ మైదానంలో ఉదయం 11 గంటలకు చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ కు అధికారులు ప్రజాప్రతినిధుల నుంచి ఘన స్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ షణ్మోసన్ సగిలి, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్యేలు వరిపుల సత్యప్రభ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, ఇతర అధికారులు తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా అందరినీ పలకరించి జిల్లా కలెక్టరేట్లో మత్స్యకారుల సమస్యలపై సమావేశంలో పాల్గొన్నారు. ఎవరైతే చనిపోయారో మత్స్యకారులు వాళ్ళకి బీమా ఇంకా అందలేదు. 18 మంది ఆల్రెడీ గవర్నమెంట్కి పంపించినవి మీ దృష్టికి తీసుకొస్తున్న వెంటనే అవి లాస్ట్ 5-7 డేస్లో ప్రాసెస్ చేసి ఇవాళ 18 మెంబర్స్కి ఈరోజు మనీ డిపాజిట్ అవుతుంది. అందులో ఒక 5 మెంబర్స్ 3 ఫ్రమ్ ఉప్పాడ అండ్ 2 ఫ్రమ్ కాకినాడ ఉన్నారు. ఇఫ్ యూ పర్మిట్ విల్ హ్యాండ్ ఓవర్ దెమ్ ద చెక్స్ ఆల్సో. మత్స్యకారులకి ఖచ్చితంగా మేము అందిస్తాం. కానీ వాళ్ళ రిక్వెస్ట్ ఏమడుగుతున్నారంటే ఆ రింగ్ వలలు వేయొద్దు, మాకు పిల్లలు దొరికేస్తారని అంటా ఉన్నారు. దాని మీద కొంత తర్జన భర్జన ఉంది, అది కూడా మీకు తెలియజేస్తాం. అది కూడా అలాగే పొల్యూషన్కి సంబంధించి కొంచెం డీటెయిల్గా మాట్లాడతాను మీతో. అసలు వాతావరణ కాలుష్యం అనేది ఇది చాలా ఇబ్బందికరమైనది అయిపోయింది. ముఖ్యంగా పరిశ్రమల వల్ల నుంచి వచ్చే విడుదలయ్యే రసాయనాలు కానీ, వాయు కాలుష్యం కానీ, శబ్ద కాలుష్యం కానీ, లేదంటే మనకి నీటి కాలుష్యం కానీ, దానికి సంబంధమైన ప్రతి కాలుష్యం కూడా చాలా ఇబ్బంది పెడతా ఉంది. సో నేనేం మాట్లాడానంటే మత్స్యకార సంఘాల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, మన మూలాపేటలో కానీ వీళ్ళుండే ఎన్జిఓలు అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే, అందరూ మన మత్స్యకార కులాల నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడుతుంటే
నాకు ఒకటే తెలియజేశారు, మేము పరిశ్రమలకి మేము వ్యతిరేకం కాదు, పరిశ్రమలు రావాలి, కానీ అది మా జీవనోపాధిని దెబ్బతీయకూడదు. ఇది నాకు ప్రత్యేకంగా తెలియజేశారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇక్కడున్న మన పిఠాపురం, ఈ ఉప్పాడ కొత్తపల్లి ప్రాంతం ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నేను ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీగా నేను బాధ్యత తీసుకున్న, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, పీసీబీ, ఎన్విరాన్మెంట్ బాధ్యత తీసుకున్న తర్వాత, ఫారెస్ట్ బోర్డు బాధ్యత తీసుకున్న తర్వాత ఎక్కడా కూడా పెట్టుబడులు రావాలి, పరిశ్రమల్ని భయపెట్టకూడదు గత ప్రభుత్వం లాగా అని చెప్పి చాలా జాగ్రత్తగా సంయమనంతో తెలియజేస్తా ఉన్నాం. సరే, వాళ్ళ తప్పులు ఏదైనా ఉంటే సరిదిద్దుకునేలాగే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో నేనేమడిగానంటే, ముందు మీకు కొంత అవగాహన రావాలి కాబట్టి పరిశ్రమలు కనుక లేకపోతే మనం ముందుకు తీసుకెళ్ళాం అభివృద్ధిని. అసలు మనం ఏది పరిశ్రమలు రాకూడదంటే ఉపాధి అవకాశాలు కూడా రాలేవు. అందుకని ఖచ్చితంగా పరిశ్రమల్ని, నాకు ఒక సంతోషకరమైనది ఏమనిపించిందంటే, మన మత్స్యకార సోదరులు ఎవరు కూడా పరిశ్రమలు మేము వ్యతిరేకించట్లేదు, కానీ పరిశ్రమల ద్వారా వచ్చే కాలుష్యం మటుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, దాని మీద మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. సో నేను మీకు తెలియజేసుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి మన ఆక్వాకల్చర్ ఉంది రాష్ట్రం మొత్తం మీద. అది మనకి గోదావరి జిల్లాల్లో కానీ, కృష్ణా కానీ, నెల్లూరు, మిగతా జిల్లాలు ఎక్కడున్నా కానీ దాదాపు ప్రతి సంవత్సరం 1,30,000 కోట్ల రూపాయలు ఆదాయం మనకి వస్తూ ఉంది. దాంతోపాటు ఎక్స్పోర్ట్స్ 3,67,000 మత్స్య సంపదని మన రొయ్యలు కావచ్చు, చేపలు కావచ్చు ఎక్స్పోర్ట్ చేస్తే దాదాపు మనకి 1,30,000 కోట్ల రూపాయలు మనకి ఆదాయంగా వస్తుంది, రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు. అలాగే ఎంప్లాయ్మెంట్, ఉపాధి దాదాపు డైరెక్ట్గా 3,72,000 మందికి ఉపాధి లభిస్తూ ఉంది. 15 లక్షల మందికి ఇండైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ లభిస్తుంది వీటి వల్ల. కానీ ఇంత డబ్బు ఉంది, ఇంత ఎంప్లాయ్మెంట్ ఉంది ఆక్వా రంగం వల్ల. కానీ దారుణం కూడా ఏముందంటే, మనం మీకు అనుబంధమైన సమస్య కాబట్టి చెప్తా ఉన్నాం. ఒకవైపు అభివృద్ధి ఎలా కనిపిస్తుందో, ఇంకోవైపు గోదావరి జిల్లాలో ఎక్కడైతే ఆక్వా ఉందో అక్కడ మొత్తం తాగునీటి అన్ని అక్కడ కలుషితం అయిపోయినాయి. వాటర్ బాటిల్ తాగాలి, ఒక ప్లాస్టిక్ బాటిల్లో ఒక మినరల్ వాటర్ కొనుక్కునే తాగాలి. డబ్బులకు డబ్బులు కనిపిస్తున్నాయి, ఉపాధికి ఉపాధి అవకాశం కనిపిస్తున్నప్పటికీ కాలుష్యం వల్ల గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది. సో ఇది ఒక తప్పనిసరి తద్దినలా అయిపోయింది. అభివృద్ధి కావాలంటే ఎంతో కొంత పొల్యూషను, కానీ మిగతా ప్రాంతాలు వేరు, మనకి కొత్తపల్లి ఉప్పాడ ప్రాంతం వేరు. మీ కష్టాల్లో నేను ఒక సాటి మత్స్యకారుడిగా ఉంటే ఇదే నా జీవనోపాధి ఎలా ఉంటుందో అది నేను మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని నేను వారికి ఒకటే తెలియజేశాను. ఒకటి, ఈ నక్కపల్లి ఎస్సీజెడ్ కానీ, ఇప్పుడు వచ్చిన అరబిందో కానీ, దివీస్ కానీ, అటు డెక్కన్, ఇవన్నీ కూడా ఇది మన ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చినవి కావు. ఇవి 2005లో ప్రారంభించిన పరిశ్రమలు. ఇవన్నీ 2005 నుంచి నక్కపల్లి ఎస్సీజెడ్ కావచ్చు, ఇవన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఇవన్నీ, ఈ కాన్సెప్ట్ ఇవన్నీ. ఇది జనసేన కానీ మిగతా మన పార్టీలు ఎవరు కూడా చేసింది కాదు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదించింది, ఆయన ఎస్సీజెడ్ని తీసుకొచ్చింది. కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే, వ్యర్థాలని శుద్ధి చేయకుండా సముద్రంలో కలిపేస్తున్నారు. తద్వారా ఏం జరుగుతుందంటే మన మత్స్య సంపద దెబ్బతింటా ఉందని. ఇదే కదా. దీనికి నేను ఒక మత్స్యకారుడిగా నా జీవనోపాధి అయితే నేను మీలాగా ఎలా ఆలోచిస్తాను, నేను కూడా అట్లాగే ఆలోచించాను. అంతేగాని నేను ఒక డిప్యూటీ సీఎంగా ఆలోచించాలా, ఒక ఎమ్మెల్యేగా ఆలోచించాలా, ఒక సాటి మత్స్యకారుడిగా ఎలా ఆలోచించాలో అట్లాగా ఆలోచించి మాట్లాడాను. ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ మన మత్స్యకారుల దగ్గర నుంచి వచ్చింది. మేము ఎప్పుడూ కూడా పరిశ్రమలకి వ్యతిరేకం కాదు, కానీ వ్యర్థాలని, కాలుష్యాలని ఎంత శుద్ధి చేసి పంపుతారన్నదే మా ప్రశ్న. ఇది రెండోది. నేనేం చెప్పానంటే, పారిశ్రామికవేత్తల్ని బెదిరించి ఎవరైనా సరే, గతంలో కూడా నేను ఏం మాట్లాడానంటే, వైసీపీ నాయకులను కూడా లోపలికి రమ్మని చెప్పాం. ఇది కూటమి ప్రభుత్వం అయినప్పటికీ కూడా నేను ఒకటే అడిగాను, ఇది పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి కోనసీమను తలదన్నే పచ్చని ఉద్యానంలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టవద్దని మాజీ మంత్రి, రైతు సంఘం నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మందస మండలం ఎం గంగువాడ గ్రామంలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాకు ఎంతో ఘనమైన పోరాట చరిత్ర ఉందని, ఉద్యమాల పురిటిగడ్డగా పేరొందిందని గుర్తు చేశారు. ఎయిర్పోర్టు పేరుతో బలవంతపు భూసేకరణ చేపడితే అంతే స్థాయిలో ప్రజల నుంచి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ పచ్చని ఉద్యానంలో ఎయిర్పోర్టు పేరుతో సీఎం చంద్రబాబు, జీఎంఆర్ సంస్థ వారు వందలాది ఎకరాల భూములు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రైతులకు అండగా తామంతా ఉంటామని అన్నారు. కార్యక్రమం సమన్వయకర్త మహదేవ్ మాట్లాడుతూ రైతుల ఆమోదం లేకుండా సెంటు భూమి కూడా తీసుకునే హక్కు ప్రభుత్వానికి లేదని, 5 లక్షల ఉద్యోగాలు వస్తాయని కేంద్ర మంత్రి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు తాండ్ర ప్రకాష్, సిపిఎం నాయకులు డి గోవిందరావు, చాపర వెంకటరమణ, ప్రజా సంఘాల నాయకులు రామారావు, వంకల మాధవరావు, పోతనపల్లి కుసుమ తదితరులు పాల్గొన్నారు. శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో హుండీలు లెక్కింపు చేయడం జరిగిందని ఆలయ ఈవో వీర్రాజు చౌదరి తెలిపారు. శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో దసరా నవరాత్రులకు సంబంధించి హుండీల లెక్కింపు చేయడం జరిగిందని ఆలయ ఈవో వీర్రాజు చౌదరి పేర్కొన్నారు. గురువారం కాకినాడ శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో హుండీలు లెక్కింపును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలోని హుండీలను ఆలయ కమిటీ సభ్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు భక్తుల సమక్షంలో లెక్కింపు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఫణీంద్ర కుమార్, ఈవో సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు నెక్కంటి శ్రీనివాస్, రాంబాబు, ప్రభావతి, సుభద్ర, వేణుగోపాలస్వామి, ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్ చౌదరి, నాగేంద్ర, బుర్రా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ పట్టణం కాకినాడలో వేయించేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా వచ్చిన హుండీలు ఈరోజు లెక్కించడం ఉదయం 9 గంటల నుంచి ప్రారంభించాము. ఇంకా హుండీల లెక్కింపు జరుగుతూ ఉంది. ఈ వచ్చిన నగదుని అయిపోయిన వెంటనే, కౌంటింగ్ అయిన వెంటనే బ్యాంకుకి జమ చేయడం, ఈ అమౌంట్ అంతా కూడా అభివృద్ధి కార్యక్రమాలకి వినియోగించడం జరుగుతుందని, అదేవిధంగా ఈరోజు ఉదయం తెరిచినప్పటి నుంచి మా కమిటీ మెంబర్సు, మహిళా భక్తులు, అర్చకులు, మా సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాదాయ శాఖ అధికారి, తనిఖీదారు, అలాగే ఈవో సత్యనారాయణ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.